పఫ్ ఇస్తే చెప్తాను. ఆ? మ్హూ. మ్. ప్రేమ, అదే నా పేరు. ఇల్లిక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. మీ పేరు? నా పేరు కమల్. కమల్, లోకనాయకుడా? ఎవరినైనా ఎవరినైనా ప్రేమించావా? ప్రేమించావా? ప్రేమించాను, కానీ ఇప్పుడు ఒక తాగుబోతున్నయ్యాను. ఆ, ఏంటి నువ్వు తలలో పువ్వులు పెట్టుకోలేదు? అదెందుకు? ఆ, చూసే వాళ్ళకి తెలియాలిగా, పువ్వులు పెట్టుకొని లిప్స్టిక్ పెట్టుకొని. చూసే వాళ్ళకి తెలియదు కాబట్టే నేనింకా ప్రాణాలతో ఉన్నాను. ప్రేమ, నీ నవ్వులో సంతోషం లేదు. చాలా ఆకలేస్తోంది. మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు. ఈ కవర్లో పొరటా ఉంది, తిందామా? హ్మ్. ఆహా. ఆ. మ్మ్. నేను ఈరోజు బీఫ్ తినాలని అనుకున్నాను. నీకు ఇంటికి వెళ్ళడానికి భయమేసిందా? మ్, ఇక్కడ ఉండొచ్చని అడిగావు కదా. భయమేం కాదు. రాత్రి పోలీసులొస్తారు. ఎందుకని? ఇంకా వర్షం పడేలా ఉంది. మరి ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు? సార్ తినరా? నేను తినిపిస్తాను. హ్మ్. ప్రేమ, నిజంగా నిన్ను చూస్తుంటే అలాంటి అమ్మాయిలా కనపడడం లేదు. చూడ్డానికి టీచర్లా ఉన్నావు. ఆ ఆలోచనే సమస్య. ఏమీ అనిపించలేదంటే సమస్య ఉండదు. మ్, నువ్వేం చదువుకున్నావు? డిగ్రీ. నేను చదువుకుంది ఎదిగింది పెద్దనాన్నింట్లో. నన్ను చదివించింది పెద్దనాన్నే. నేను డిగ్రీ పాస్ అవ్వడం, పెద్దనాన్న చనిపోవడం ఒకేసారి జరిగింది. పెద్దనాన్న చనిపోయాక నన్ను చూసుకునేవాళ్ళు ఎవరూ లేరు. మధ్యలో నేను లవ్ కూడా చేశాను. అందులో వింతేంటంటే ఆ పిచ్చోడు నా వెనకాలే తిరుగుతూనే ఉన్నాడు. నన్ను చేసుకోవడానికి ఇంటికి కూడా వచ్చేశాడు. వాడు చాలా డబ్బున్నోడే. చూడ్డానికి అందంగా ఉంటాడు. వాడు చెన్నైలోనే వర్క్ చేస్తున్నాడు. వాళ్ళు పెద్దగా ఏమీ ఎంక్వైరీ చేయకుండా పెళ్లి చేసేశారు. తర్వాత ఆయనతోనే చెన్నైకి వెళ్ళిపోయాను. జీవించాలని ఆశపడిన కొద్ది కొద్ది రోజులే అవి. అక్కడికి వెళ్ళాక నన్ను అమ్మేశాడు. ఒక్క సంవత్సరం. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ. ఒక రాత్రి నన్ను ఎక్కడో వదిలేసి వెళ్ళిపోయాడు. మీరు కూడా అడిగారు కదా ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావని. వాడు నన్ను వదిలి వెళ్ళిన ఆ రాత్రి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏమీ అర్థం కాని ఆ సమయంలో నాకు తోడుగా ఉన్నది అక్కడున్న ఊరు కుక్కలే.